కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత. చరణ్ కౌశిక్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏంది మొత్తం చిచ్చు పెట్టారు, కూర్చున్నారు మీరు? పంపకాల పంచాయతీ ఈ చిచ్చంతా మీరే పెట్టారంటారు. ఈ చిచ్చంతా మీరే కాంగ్రెస్ పెట్టిందంటారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పెట్టారంటారు. కాంగ్రెస్ పార్టీ తల కుటుంబానికే పంచాయతీ ఫస్ట్ 2014 నుంచి 23 వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కలవకుట్ట కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకే పంచాయతీ కదా. రేవంత్ రెడ్డి గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా కలవకుట్ట కుటుంబంతో పంచాయతీ కదా సార్. పంపకాల్లో పంచాయతీ కలవకుట్ట కుటుంబం ఎప్పుడైనా కలవచ్చు. కాంగ్రెస్ చెప్తున్నాను, అది వాస్తవం అవుతా ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరంలో సార్ మీకు మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎవరో మాట్లాడుతూ భరత్ గారు, రాకేష్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతారు, మీతో మాట్లాడాలనుకుంటారు. మా రాకేష్ అన్న మరి ఎప్పుడు మా రాకేష్ అన్న మాట్లాడుతూ ఉంటారు కదా. మా రాకేష్ అన్న మాట్లాడినా నేను మాట్లాడాలి లేదు. మీరు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నా. మేమేందుకు కాంప్రమైజ్ అయితే మీరు కాంప్రమైజ్ అవుతారు. కలవకుంట్ల కవితనే మరి భారతీయ జనతా పార్టీ అనుకుంటూ నడిపించింది అంటారు. మళ్ళీ ఇప్పుడేమో కలవకుంట్ల కవిత కలిస్తే మీరే అంటున్నారు. మరి కవితమ్మ తెలంగాణలో కావాలి. ఈరోజు కవితమ్మ ఉండాలా. కవితమ్మ ఉంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటికి కక్కుతుంది. నీకు నాకు తెలంది ఎవరికి తెలియని నిజాము అంతఃపురం రాజస్థాన్ని కవితమ్మ. భరత్ గారు, మేము కలవకుంట్ల కుటుంబం విడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం లేదు. కలవకుంట్ల కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కలవకుంట్ల కుటుంబంలో ఏదైతే అవినీతి పాల్పడరో అవినీతి మాత్రం ఖచ్చితంగా కలవకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు. దానిలో భాగంగా కాళేశ్వరంలో హరీష్ రావు గారు అవినీతి చేసిరని సార్, కాళేశ్వరంలో అవినీతి చేసిరని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు గారు కావచ్చు ఇసుక దోపిడీ చేసిందని, అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, సంతోష్ రావు గారు ఉన్నారని. కాబట్టి చాలా స్పష్టమైన ఆరోపణలు కలవకుంట్ల కవిత గారు చేసింది. కాబట్టి సిబిఐకి ఆధారాలు సమర్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఏదైతే కాళేశ్వరంలో సిబిఐకి ఆధారాలు కలవకుంట్ల కవిత గారు సబ్మిట్ చేయాలా. ఫోన్ ట్యాపింగ్ వారంలో చిత్తుకు ఆధారాలు సమర్పిస్తే తెలంగాణ సమాజం కలవకుంట్ల కవిత గారిని హర్షిస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ మూగపోయింది. 24 గంటల్లో ఎమ్మెల్సీ సంబంధించిన రాజీనామా యాక్సెప్ట్ చేయండి, నేను కౌన్సిల్ చైర్మన్ గుత్త సునీల్ కలుస్తున్నారు. ఇప్పటి వరకు కలవలేదు మరి కలవకుంట్ల కవిత గారు. లేదు, ఇవాళ రాజీనామా సమర్పణ చేశారు. ఇవాళ జాగృతి నేతలు వెళ్లి ఆ రాజీనామా లేఖను కాదు, తనే స్వయంగా కలుస్తా అని చెప్పారు. తను స్వయంగా కలవలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఆమె అడిగిన ప్రశ్నలు టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా. కలవకుంట్ల కవిత గారు సిబిఐకి చిత్తుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. కలవకుంట్ల కుటుంబంలో ఆనాడు ఏ విధంగా దోసుకున్న విషయం కలవకుంట్ల కవిత గారు తెలుసు. కాబట్టి సిబిఐ కూడా ఆ దిశగా ఆలోచించాలా. చిత్తుకు ఆధారాలు కలవకుంట్ల కవిత గారు సమర్పిస్తే తెలంగాణ సమాజం కలవకుంట్ల కవిత గారు రేవనెత్తిన ప్రశ్నలకు హర్షిస్తారు తప్ప కలవకుంట్ల కవిత గారు మౌనం వహిస్తుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ మౌనం వహిస్తా ఉంది మళ్ళీ. ఎందుకంటే స్టార్టింగ్ లో ఆ కేటీఆర్ గారి మీద మాట్లాడింది, తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద మాట్లాడింది. ఈ మధ్య మళ్ళీ అది కూడా పనిచేసింది. అది పనిచేసి ఇప్పుడు ఏం మాట్లాడకుండా మళ్ళీ కలవకుంట్ల కవిత గారు ఏకంగా ఎమ్మెల్సీ సంబంధించిన రాజీనామాలు ఆమోదించే ప్రయత్నం వారు చేస్తలేరు. ఒకసారి పార్టీ పెడుతున్నారు, ఇంకోసారి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు, అవినీతి జరిగిందని చెప్పారు. కాబట్టి కలవకుంట్ల కుటుంబంలో ఈ కళాలను కూడా సద్దుమణిగే దిశగా కనపడతాం. కాబట్టి మేము కలవకుంట్ల కుటుంబంలో తగాదాలు ఉండాలి, ఆ కుటుంబం విడిపోవాలని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కోరుకోవట్లేదు. చాలా స్పష్టం. ఏదో కుటుంబం చీలిపోతే కాంగ్రెస్ పార్టీకి ఏదో లాభం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ మీ పార్టీలో జాయిన్ అవుతారా సార్? కాంగ్రెస్ పార్టీలోకి కలవకుంట్ల కవిత గారు తీసుకోని చెప్పేసి చాలా స్పష్టంగా మా పీసీ ప్రెసిడెంట్ ప్రకటించిండు. కాబట్టి ఆమె జాయిన్ అయితే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాల్సిందే. ఎందుకంటే కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఒక్కరు కాదు, ఏమంది విశ్వాల్ శర్మ గారైనా, సురేంద్ర అధికారి అయినా, అశోక్ చవాన్, ప్రపంచంలో ఏ పార్టీ జాయిన్ అయినా కవితమ్మ మా పార్టీ మాత్రం రమేష్ గారైనా, ఈడీ సిబిఐ కేసులు అయిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు. కాబట్టి కలవకుంట్ల కవిత గారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు. మా కాంగ్రెస్ పార్టీ మాత్రం జాయిన్ కాదు. మేము కాంగ్రెస్ పార్టీ తీసుకో పార్టీలోకి కలవకుంట్ల కవిత గారిని తీసుకోము. కలవకుంట్ల కవిత కలవకుంట్ల కుటుంబం కలిసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ మా పీసీ పెళ్లి కోరుకుంటారు. కానీ కలవకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి భారతీయ లాభం జరగాలని వారు కోరుకుంటూ మేమైతే కోరుకోవడం లేదు. కాకపోతే కలవకుంట్ల కుటుంబంలో చేసిన అవినీతిని మాత్రం వెలికించే ప్రయత్నంలో కలవకుంట్ల కవిత గారికి రేవనెత్తిన ప్రశ్నల దిశగా సిబిఐకి విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం.
కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మౌనం వహిస్తా ఉన్నారు. సంధి రాజు కుదిరిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతా ఉంది. వాళ్ళ మధ్య కుటుంబ పంచాయతీ ఉండాలని చెప్పేసి రాకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు. దాని ద్వారా లాభం జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఇదకన్నా ఇంకేముంటదండి? మేమైతే అది కోరుకోవడం లేదు. మేము దయచేసి రాజకీయం కోసం కల్వకుంట్ల కుటుంబం విడిపోవాలని చెప్పి మేమైతే కోరుకోవడం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లోపాయికారికి ఒప్పందం కాళేశ్వర కమిషన్ ఇష్యూను సిబిఐకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కల్వకుంట్ల కుటుంబంలో తగాదలు ఉన్నట్టుగా కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా కేసీఆర్ డైరెక్షన్ లో ఇది జరిగినట్టు కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని విషయంలో వాళ్ళు మౌనం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ మౌనం వెనుక అర్థం వేరే ఉంది, అర్థం తాత్పర్యం వేరే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలో తగాదలు అనేది తాత్కాలిక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా కలిసిపోయే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా అనవసరంగా తెలంగాణ సమాజం తప్పుదారి పడించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత రూపంలో కేసీఆర్ గారు చేపిస్తూ కనపడతా ఉంది. కాబట్టి ఇదంతా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అదే బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి మేము కోరుతాం. ఓకే, నరేష్ ప్రజాపతి గారు.